శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరామచంద్రమూర్తికి జై. వాల్మీకి మహర్షి తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. ఆ తపస్సులో శ్రీరాముణ్ణి చక్కగా దర్శించాడు. అవతార దర్శనమైంది. సంఘటనలన్నీ హృదయంలో స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. 24,000 శ్లోకాలతో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. ఆ మహాకావ్యాన్ని రచించడం పూర్తయిన తరువాత ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఈ రామాయణాన్ని ఎవరికి నేర్పించాలి? అలాగా ఆలోచిస్తూ ఉన్నాడు. స్మృతిలో భద్రపరిచి ఈ కథను ప్రపంచమంతటా చాటేది ఎలాగా అనే సంశయం వాల్మీకి కలిగింది. వాల్మీకి మహర్షి అలా ఆలోచనామగ్నంగా ఉండగా ఆయన శిష్యులైనటువంటి మునికుమారులు లవకుశలు వచ్చారు. ఆయన ఎదుటికొచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. వాళ్ళ సాంప్రదాయం, గురువుని చూడగానే పాద నమస్కారం చేయటం అనేది శిష్యులకు సాంప్రదాయంగా నేర్పించారు. లవకుశులు అలాగే చేశారు. సీతాదేవి అరణ్యవాసంలో ఉండగా ఈ కవలలకు జన్మనివ్వడం, ఆ తరువాత వాళ్ళు వాల్మీకి మహర్షి సంరక్షణలో ఉండడం అనేది జరిగింది. సీతమ్మ పిల్లలను ఎలా పెంచింది అంటే వాల్మీకి సంరక్షణలో మంచి శిష్యరికం చేస్తూ రామ భక్తిని వాళ్ళల్లో పెంపొందించుతూ ఉంది. దానికి తగ్గట్టుగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. వీళ్ళని చూడగానే రామాయణం వీళ్ళకి నేర్పించాలి అనిపించింది. ఆ లవకుశలు వేదాంగ కోవిదులు. చూడటానికి కవలలిద్దరూ అచ్చంగా తండ్రి పోలిక. సంగీతంలో గంధర్వులతో సమానమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు. అలాంటి కవలల్ని వాత్సల్యంతో చూస్తూ వాల్మీకి మహర్షి వాళ్ళిద్దరికి రామాయణం నేర్చుకునేందుకై సంపూర్ణమైన అర్హత కలిగిన వాళ్ళు వీళ్ళే అని ఆయనకు అర్థమైంది. ఆ తర్వాత వాల్మీకి మహర్షి ఎంతో శ్రద్ధగా లవకుశులకు రామాయణాన్నంతటిని నేర్పించాడు. కవలలు లవకుశులు మొత్తం కావ్యాన్ని కంఠస్థం చేసేశారు. వాల్మీకి ఆదేశాన్ని అనుసరించి వాళ్ళు మహర్షులు, విద్వాంసులు అయినటువంటి బ్రాహ్మణులు, విశుద్ధ హృదయులైనటువంటి ఆ పురంలో ఉండేటటువంటి పుణ్యజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో శ్రీరామచంద్రుని అద్భుత లీలల్ని గానం చేశారు. ఆ శ్రీరామచంద్ర లీలా గానాన్ని విన్నటువంటి పండితులు దివ్యానంద పరవశులైపోతున్నారు. లవకుశలను ప్రశంసిస్తున్నారు. అనేక విలువైన కానుకల్ని బహుకరిస్తున్నారు. నాటి నుంచి లవకుశలు రామాయణ మహాకావ్యాన్ని గానం చేస్తూ ప్రపంచమంతటా పర్యటిస్తూ ఉన్నారు. ఆ పర్యటన క్రమంలోనే వాళ్ళు అయోధ్యకు చేరుకున్నారు. ఆ పురవీధుల్లో ఋషికుమారుల వేషంలో సంచరిస్తూ ఉన్న ఆ బాలుర్ని ఇద్దరినీ కూడా శ్రీరామచంద్రమూర్తి చూశాడు. తన దివ్యలీలని అద్భుతంగా గానం చేయడం, అక్కడ అందరూ ప్రజలు వాళ్ళకి నీరాజనం పలుకుతూ ఉండడం, ఇదంతా గమనించాడు. వాళ్ళ గాన ప్రతిభ గురించి విన్నాడు, చూశాడు. శ్రీరాముడు రామాయణ గానం చేసేందుకు వారిని తన రాజసౌధానికి ఆహ్వానించాడు. బాల ఋషులు జంటను సాదరంగా సత్కరించారు. ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చారు. రాజసభకు ఆహ్వానించారు. బ్రాహ్మణ తపస్సుల వలె వేషధారులైనప్పటికీ వాళ్లలో క్షత్రియ లక్షణాలు ఉండడం రామచంద్రమూర్తి గమనించాడు. తన సోదరులైనటువంటి భరత లక్ష్మణ శత్రుఘ్నుల్ని ఉద్దేశించి రాముడు చెప్తున్నాడు, ఓ రఘువంశ శ్రేష్ఠులారా,
వీరి అద్భుతమైనటువంటి కథా గానాన్ని దయచేసి మీరు కూడా శ్రద్ధగా ఆలకించండి. రాజ్య కార్యక్రమాలు ఎప్పుడు ఉంటాయి, కానీ వీళ్ళు ఎంతో శ్రద్ధతో గానం చేస్తున్నారు. ఈ బాలకులిద్దరూ తపస్సుల వలె కనిపిస్తున్నారు. గొప్ప చక్రవర్తుల చిహ్నాలు వీళ్ళల్లో గోచరిస్తున్నాయి. ఈ కథను శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది సాహితీ రమ్యతతో నిండి ఉంది. ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునేలా ఉంది. ఈ లవకుశలు అతి శ్రావ్యంగా ఆ రమణీయ పౌరాణిక కావ్యాన్ని వర్ణిస్తున్నారు అని సోదరులు రాముడు అందరూ వాళ్ళు చదువుతున్నటువంటి ఆ గానాన్ని, రామాయణ కావ్యాన్ని వింటూ అన్నీ మర్చిపోయారు. రామాయణ శ్రవణంలోనే పూర్తిగా లగ్నమైపోయారు. అంత శ్రద్ధగా వింటూ ఉన్నారు, అంత భక్తిగా ఆ రామాయణాన్ని పాడుతూ ఉన్నారు. భగవంతుడి మహిమలను కీర్తించిన, భగవంతుణ్ణి శ్రవణం చేసిన చాలు ఈ భౌతిక అస్తిత్వపు బంధాల నుంచి జీవుడు పటాపంచలు చేసుకోగలుగుతాడు మనస్సుని. ఇది భక్తులకు అనుభవంలో ఉన్న విషయం. ఆ లవకుశలు ఏ రామాయణాన్నైతే గానం చేశారో దాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నారు. దాన్ని మనం కూడా శ్రద్ధతో, భక్తితో ఆ రామాయణ అమృతాన్ని శ్రద్ధతో విందాం. భక్తితో ఆ గానాన్ని హృదయంలో హత్తుకునేలా అనుభవిద్దాం. సరయూ నది తీరం వెంబడి కోసల రాజ్యం బాగా విశాలమైనటువంటి భూభాగం వ్యాపించి అత్యద్భుతంగా రమణీయంగా ఉంది. ఈ దేశం సస్యశ్యామలంగా ఉంది. ధాన్య సమృద్ధి కలిగి ఉంది. సిరి సంపదలతో తులతూగుతూ ఉంది. ఈ విశాల రాజ్యంలోనే విఖ్యాతమైనటువంటి అయోధ్యా నగరం ఉంది. ఈ విశ్వ మానవాళికి అందరినీ కూడా పాలించినటువంటి వైవస్వత మనువు అభీష్టానంగా ఇది నిర్మించారు. ఈ వైభవోపేతంగా ఈ నగరం 96 మైళ్ళ పొడవుంది, 24 మైళ్ళ వెడల్పు ఉంది, ప్రణాళికాబద్ధంగా నిర్మించబడి ఉంది. ఎంత గొప్ప దేశము అంటే ఇక మాటలతో చెప్పనలవి, కానీ పెద్దది, గొప్పది, సస్యశ్యామలమైంది అంటూ వర్ణిస్తున్నారు. అయోధ్య పురద్వారాలు చలువరాతితో నిర్మితమైనవి ఉన్నాయట. వాటి తలుపులు స్వర్ణ రజత లోహాలతో నిర్మించబడి అమూల్యమైన రత్నాలు పొదగబడి ఉన్నాయి. శత్రువులను తిప్పికొట్టడానికి ఫిరంగులతో, రాళ్ళు విరజిమ్మే యంత్రాలతో ఆ నగరాన్ని సంరక్షిస్తూ కోట గోడలున్నాయి. ఎంత గొప్ప దేశము, ఎంత గొప్ప సంరక్షణ అనేది వివరంగా మనం కళ్ళకి కట్టినట్లుగా వాల్మీకి మహర్షి రాశారు. లవకుశలు గానం చేశారు. దాన్ని మనం శ్రద్ధగా మనసుకు హత్తుకునే విధంగా భక్తితో విందాం. అక్కడ రోడ్లో ఉన్నటువంటి ఆ రోడ్లు అంటే బజార్లన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా నిర్మించారట. వీధులకు ఇరువైపులా 7 అంతస్తుల సౌధాలు బారులు తీర్చి ఉన్నాయి. బహుశా ఈ అంతస్తుల భవంతుల్లో సుందర ఉద్యానవనాలతో అలంకరించబడి ఉంది. అయోధ్య నగరం సంగీత వాద్యాల నుండి వెలువడే ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తూ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని రాజధాని అమరావతితో పోటీ పడుతూ ఉందట. నగరమంతటా ఎక్కడ చూసినా సర్వజన శ్రేయస్సు నిమిత్తం వేద గాయకులు శ్రీమన్నారాయణుని మహిమల్ని కీర్తిస్తూ, నర్తకులు భగవంతుని లీలలను నర్తిస్తూ, నటులు ప్రదర్శిస్తూ ఆ పురజనులంతా ఇలా కనిపిస్తూ ఉన్నారు. అయోధ్యలోని సెలయేర్లలో, పిల్ల కాలువలలో ప్రవహించే నీళ్లు చెరుకు రసంలా తియ్యగా ఉన్నాయట. ఆ నీటిని తాగటానికే కాకుండా అనేక మామిడి తోటల్ని సాగు చేయటానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా సౌధాలు ఉన్నాయి. భవంతులు వాస్తుయుక్తంగా ఉన్నాయి. రత్నమాణిక్యాలతో నిర్మించబడి పతాకాలతో, తోరణాలతో అలంకరించబడి ఉంది. వాటి సొగసు వైకుంఠంలోని భవంతులతో తులతూగుతూ ఉంది.
అంత గొప్ప దేశం అని చెప్పడానికి ముందుగా అయోధ్య నగరాన్ని వర్ణిస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. అక్కడ బ్రాహ్మణ పురోహితులు యజ్ఞ జ్వాలలతో ఆద్యంతో ఆహుతులు చేస్తూ వేదమంత్రాలు ఉచ్చరిస్తూ విష్ణు మహిమలను కీర్తిస్తూ కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు భగవన్నామం అందరి ఇంట, ప్రతి దేవాలయంలో, ప్రతి నోట పలుకుతూ ఉంటారు. భగవన్నామాన్ని కీర్తిస్తూ ఉంటారు. తమ ఇంద్రియాలను జయించి సత్య ధర్మాలకు అంకితమైనటువంటి ఈ బ్రాహ్మణులు సకల సద్గుణ సంపన్నులై కనిపిస్తూ ఉన్నారు. ఇలా ఉంది. ఇంకా పాపమయ జీవన ఫలితంగా దాపురించేటటువంటి భౌతికమైన దౌర్భాగ్యాలు అక్కడ మచ్చుకైనా కానరావు. ఇది గొప్ప విశేషం. ఎవ్వరికీ మనస్సులో పాపం చెయ్యాలనే ఆలోచనే రాదు. అయోధ్యలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులచే ఈ చాతుర్వర్ణ్యాల వాళ్ళు కూడా రాజ్యం యొక్క శాంతి కానీ సౌభాగ్యాల కోసం పరస్పరం సహకరించుకుంటూ కృషి చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు శాంతి కోసం సహకారం అనేది ఎంత అవసరమో చూడండి. ఒకరికొకరు సహకరించుకుంటే ఆ దేశం, ఆ కుటుంబం, ఆ గ్రామం అన్నీ సుభిక్షంగా ఉంటాయి. ఇదే కొరవడుతుంది. రామరాజ్యంలో ఆ కొరత లేదు. అలా ఉండడం వల్ల ఎంత లాభమో, ఎంత ప్రశాంతతో మనం ఈ రామాయణంలో చూడొచ్చు. ఒక్కొక్క పాత్ర మనస్సుని కదిలించేస్తూ ఉంటుంది. అహంభావం అనేది ఎవ్వరికీ ఉండదు. నాస్తికత్వం, మొరటు ప్రవర్తన అనేది ఎక్కడా కనిపించదు. అటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు. అంతటి కళ్ళు చెదిరే ఐశ్వర్య వైభవాలతో ఓలలాడుతున్నప్పటికీ దశరథ మహారాజు అసంతుష్టితో కనిపిస్తున్నాడు. తన వంశాన్ని కొనసాగించే పుత్ర సంతతి కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. చివరగా ఎంతగానో ఆలోచించిన మీదట పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు అశ్వమేధ యాగం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచనతోనే రాజపురోహితులను పిలిపించడానికై తన ప్రధానమంత్రి సుమంత్రుణ్ణి పిలిపించాడు. వశిష్ఠుడు, వామదేవుల నాయకత్వంలో బ్రాహ్మణులందరూ వచ్చి సమావేశమై ఉన్నారు. దశరథ మహారాజు వారిని ఉద్దేశించి, ఓ ద్విజోత్తములారా, ఒక పుత్రుడిని పొందాలనేది ఎంతో కాలంగా నాలో తీరని కోరికగా ఉండిపోయింది. పుత్ర సంతానం కోసం నేను చేసిన ప్రయత్నములు ఏవీ కూడా ఫలించలేదు. నాకు వారసుడంటూ లేకపోవడంతో ఇకపై ఎంత మాత్రము సంతోషాన్ని నటించలేను. ఇప్పటిదాకా రాజ్య భారాన్ని మోస్తూ నటిస్తూ నా కార్యక్రమాలన్నీ సధర్మంగా చేశాను. కానీ నిజానికి నా రోజులు దుఃఖమయమై వ్యర్థమైనట్లు కనిపిస్తున్నాయి. అందువల్ల ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన మీదట దయాపూర్వకమైన మీ అనుమతితో అశ్వమేధ యాగం చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చాను. చూడండి, దశరథ మహారాజు మాట్లాడే తీరు గురువులతోటి ఎంత వినయంగా ఉందో మనం గమనిస్తూ ఉండాలి. రామాయణంలో ప్రతి ఒక్క పదము ఒక అమృతత్వాన్ని ఇస్తూ ఉంటుంది, ఒక వినయాన్ని అందిస్తూ ఉంటుంది, ఒక ధర్మాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు రామాయణం యొక్క వింటున్నందుకు ఆ ధర్మము, ఆ ఆచరణ, ఆ ఆనందము, ఆ రాముని వర్ణన మన లోపల నిలిచిపోతుంది. మీరంతా సర్వశాస్త్ర పారంగతులై ఉన్నారు కదా, నన్ను సరి అయిన మార్గంలో నడిపించగలరు మీరు అన్న విశ్వాసంతో ఉన్నాను అంటూ దశరథ మహారాజు ఒక విన్నపం చేసుకున్నాడు. పురోహితులంతా కూడా దశరథ మహారాజు చేయటానికి తలపెట్టిన ఈ అశ్వమేధ యాగానికి ముక్త కంఠంతో ఆమోదం తెలియజేశారు. మహారాజు ఆలస్యం చేయకుండా అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడానికి మంత్రులని ఆదేశమిచ్చాడు. తర్వాత సుమంత్రుడు దశరథ మహారాజుకి గతంలో ఒకప్పుడు మహర్షుల సమావేశంలో ఒక విషయం గుర్తొచ్చింది. ఆయనకి, సుమంత్రుడికి ఇంతకు ముందు జరిగిన విషయం దశరథ మహారాజుకి గుర్తు చేస్తున్నాడు. సనత్ కుమారుడు ఇంతకు ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే,
ప్రియమైన రాజా, ఈ కథ మీకు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. శ్రద్ధగా వినండి, గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే రత్నముల వంటి 4 కుమారులకు మీరు తండ్రి కానున్నారు అని ఇది సూచిస్తూ ఉంది అంటూ సుమంత్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. వెనుకటి మహాయుగంలో వచ్చిన సత్యయుగం, అంటే త్రేతాయుగానికి ముందు కృతయుగం అంటారు లేదా సత్యయుగం అంటారు. ఆ సత్యయుగంలో సనత్కుమారుడు ఇదివరలో ఒకసారి ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన సంఘటనలు ఏవి ఇంతవరకు సంభవించలేదు, కానీ ఇప్పుడు దగ్గరలో భవిష్యత్తులో అవి సంభవిస్తున్నాయి అని అనిపిస్తుంది. సుమంత్రుడు చెప్తున్నాడు. జరిగి ఇంతకు ముందు సనత్కుమారుడు చెప్పిన విషయాన్ని దశరథ మహారాజుకి గుర్తు చేస్తున్నాడు. రోమపాద మహారాజు చేసిన పొరపాటు వల్ల ఒకసారి ఆయన రాజ్యంలో విపరీతమైన కాటక పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవరాశులన్నీ కూడా తీవ్రమైన భయాందోళనలకు లోనైనాయి. పరిస్థితుల దుర్భరంగా పరిణమించాయి. రోమపాద మహారాజు తన ఆస్థానంలోని వేదవిలువైన బ్రాహ్మణులని సమావేశపరిచి రాజ్యంలో ఏర్పడిన ఈ కరువుకి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్న వేశాడు. ప్రశ్నించి మళ్ళీ అనుకున్నాడు, నా వలన ఏదో తప్పు జరిగింది, అందువల్లనే నా రాజ్యం ఇంత భయంకరమైన క్షామానికి గురైంది. నాకు అర్థమవుతుంది. ఓ బ్రాహ్మణులారా, మీ జ్ఞానం అపారమైంది కదా, నేను గతంలో చేసిన పాపాలను దయచేసి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమైనా ఉంటే చెప్పండి అని వేడుకున్నాడు. బ్రాహ్మణులు అతనితో చెప్పారనమాట, రాజా, కశ్యప మహర్షి కొడుకున్నాడు, ఆయన పేరు విభాండక మహర్షి. ఆయన కుమారుడు ఋష్యశృంగుడు. ఆ ఋషి కుమారుడిని, ఆ ఋష్యశృంగుణ్ణి నీ రాజ్యానికి తీసుకొచ్చి నీ కుమార్తె అయినటువంటి శాంతనిచ్చి వివాహం జరిపిస్తే ఈ కరువు కాటకాలు తక్షణమే ఉపశమిస్తాయి అని చెప్పారు. నిజానికి ఇక్కడ ఒక రహస్యం ఉంది. శాంత అనే ఆమె దశరథ మహారాజు యొక్క కుమార్తె. అయినప్పటికీ ఆయన తన మిత్రుడైన రోమపాదుడికి సంతానం లేకపోవటం వల్ల అతని అభ్యర్థన మేరకు ఈ శాంతను పెంచుకోవటానికి ఇచ్చాడు. ఈ కాటకాన్ని అంతం చేయటానికి ఒక మార్గం దొరికిందని రోమపాద మహారాజు ఎంతగానో సంతోషించాడు. ఈ విప్రులు బ్రాహ్మణులందరూ చెప్పారు కదా, ఆ ఋష్యశృంగుడికి శాంతనిచ్చి వివాహం చేసేయమని. అది సంతోషం అనిపించింది. కానీ ఋష్యశృంగుడిని వెంట పెట్టుకొని రమ్మని పురోహితులకు చెప్పినప్పుడు వాళ్ళు తిరస్కరించారు. రాజా, విభాండక ఋషి యొక్క కుమారుడిని ప్రలోభపెట్టి ఇంటి నుండి తీసుకువచ్చే ప్రయత్నం ఏం చేస్తే ఆయన మమ్మల్ని శపించేస్తాడు. ఋష్యశృంగుడిని మొదటి నుండి ఏకాంతంలో ఉంచి అతని తండ్రి పెంచుతున్నాడు. అతడు మరొక నరమానవుణ్ణి కూడా చూసి ఎరుగడు. ఋష్యశృంగుడు స్త్రీ జాతికి చెందిన వాళ్ళని ఎన్నడూ ఒక్కసారి కూడా చూడలేదు. అతనికి స్త్రీ సుఖం గురించి బొత్తిగా తెలియదు. మేము నీ శ్రేయస్సును కోరుకునేవాళ్ళం కనుక ఋష్యశృంగుడిని ఈ రాజ్యానికి రప్పించడానికి ఒక ఉపాయమైతే ఆలోచించాము. అత్యంత సౌందర్యవతులైనటువంటి వేశ్యలని అక్కడికి పంపిద్దాం. వారి వయ్యారాలు ఒలకబోసి అతనిని మోహింపచెయ్యాలి. ఈ పద్ధతిలోనైతే పని సులభంగా నెరవేరుతుంది అని మా అభిప్రాయం అని వాళ్ళందరూ చెప్పారు ఆ రోమపాదుడికి. వాళ్ళ పథకానికి రోమపాద మహారాజు సమ్మతించాడు. యవ్వనవతులు, అందగత్తెలైన వేశ్యల్ని పిలిపించారు. ఋష్యశృంగుడిని పై విధంగా తీసుకురావాలి అని రాజుగారు సూచించారు. అందుకు తగిన బహుమానాలన్నీ కూడా ముట్ట చెబుతాము అని ఆయన వాగ్దానం చేశారు ఆ యువతులకి. ఆ యువ ఋషిని ఎలాగైనా సరే తీసుకొచ్చేందుకు నిశ్చయించుకున్నారు. ఆ యువతీమణులు అరణ్యానికి వెళ్ళారు. ఆ పైన ఆ వేశ్యాంగనలందరూ విభాండక ఋషి ఆశ్రమం దగ్గరలోనే తమకు ఒక శిబిరాలు ఏర్పాటు చేసుకొని అదను కోసం కాచుకొని ఉన్నారు. అలా ఉన్న సమయంలో ఒక రోజున ఋష్యశృంగుడు వారి ఆశ్రమం ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అనుకోకుండా ఆ వేశ్యల శిబిరానికి రావటం తటస్థించింది. ఋష్యశృంగుడిని చూశారు. ఆ యువతులు ఆనందోత్సాహాలతో అతనిని సమీపించారు. నీవెవరవి
అని ఆ యువకుడిని అడిగారు. నేను విభాండక మహర్షి కుమారుడిని అని చెప్పాడు. ఇక్కడ దగ్గరలోనే నా తండ్రి యొక్క ఆశ్రమంలో నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను. మీరంతా చూడటానికి ఎంత అద్భుతమైన సౌందర్యమూర్తుల్లాగా ఉన్నారు. మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి నా పూజలను ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ప్రార్థించి అడిగాడు. అప్పుడు ఆ వేశ్యలు చెప్పారు, ఋష్యశృంగుడితో కలిసి వస్తాము అని చెప్పేసి ఆయనతో కలిసి వెళ్ళారు. అక్కడ అతడు వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులను, రకరకాల ఫలాలని, కందమూలాలని సమర్పించి సాదరంగా సత్కరించాడు. అయితే అతని తండ్రి ఏ క్షణాన వస్తాడో అన్న తీవ్రమైన భయంతో ఆ యువతులు ఎంతోసేపు అక్కడ ఉండదలుచుకోలేదు. ఆ తండ్రి లేని సమయం చూసి ఈ ఋష్యశృంగుడు వాళ్ళ శిబిరాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో పాటుగా వచ్చారు. కానీ వాళ్ళ లోపల భయం అయితే ఉంది. వాళ్ళు వెళ్ళిపోతూ అతనితో, ఓ మిత్రుడా, అతిథులను ఆదరించటంలో మా ఆచారాలు మీ వాటికి భిన్నంగా ఉంటాయి. మీ మర్యాదలకు బదులుగా ఇప్పుడు మా గౌరవ సత్కారాలను దయతో స్వీకరించు అని అంటూ ఆ యువతులు ఋష్యశృంగుడిని ఎంతో ప్రేమగా గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. తాము తెచ్చిన మధుర భక్ష్యాలను అతనికి పెట్టారు. కేవలం ఫలాలను, కందమూలాలను తినటానికి అలవాటు పడ్డ ఆ అమాయక ఋషి కుమారుడు అంతటి రుచికరమైనటువంటి భక్ష్యాలను ఇదివరకు ఎన్నడూ అతను తిని ఉండలేదు కదా. నిజానికి ఆ మిఠాయిలు కూడా ఏవో అద్భుతమైన ఫలజాతులకు చెందినవే అనుకున్నాడు. అదీగాక తన తండ్రిని తప్ప వేరెవ్వరిని కానీ చూడలేదు. ఆ వేశ్యాంగనలను అతడు అతిలోక మనోహరులైన పురుషులనే అనుకుంటున్నాడు. చూడండి ఎట్లా పెంచాడంటే తండ్రి, లోకం తెలియకుండా పెంచటం అంటే ఇదే, ఇలా పెంచాడు. అయినా స్వచ్ఛమైన మనస్సు, ఎప్పుడూ తపస్సు, ఇటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ యువతులు అలాగా వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఋష్యశృంగుడు హృదయంలో మాత్రం ఏదో అలజడి మొదలైంది. ఆందోళన అనుభవిస్తున్నాడు. అతని హృదయంలో అంతవరకు ఎప్పుడు కూడా అటువంటి కామ వికారాలు అతనికి కలగలేదు. ఇప్పుడు ఆ బీజం అంకురించింది. ఋష్యశృంగుడు నిరంతరంగా ఆ రమణీమణుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఋష్యశృంగుడికి ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు. ఆ యువతుల సుమధుర భాషణలన్నీ, వారి మృదువైనటువంటి ఆలింగనాలు గురించి ఆలోచనలతోనే అతని మనస్సు, హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. మరో విషయం ఏది ఆలోచించలేని స్థితిలో మరునాడు ఋష్యశృంగుడు ఆ వేశ్యాంగనల శిబిరానికి వెళ్ళే ఆలోచన చేశాడు. వెళ్ళాడు. ఆ యువతులు మహదానందంతో ఋష్యశృంగుడిని స్వాగతించారు. ఇది మా నిజగృహం కాదు, నదిలో తేలియాడే ఈ అద్భుతమైన ఆశ్రమంలోకి అడుగుపెట్టి మాతో పాటు ఒక చోటకు వస్తే అక్కడ నిన్ను మరింత చక్కనైన పద్ధతిలో నిన్ను వినోదింపచేస్తాము. మా దగ్గర ఎన్నో రకాలైన రుచికరమైన ఫలాలున్నాయి, కందమూలాలున్నాయి. అక్కడ ఎంత అద్భుతంగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ కాలక్షేపం చేస్తామంటే అసలు కాలమే ఎలా గడిచిపోతుందో తెలీదు. అసలు మనకి స్పృహే ఉండదు. అటువంటి పరవశ హృదయుడైన ఋష్యశృంగుడు వీళ్ళు చెప్పిన మాటలకి ఆనంద పరవశుడైపోయాడు. ముందు వెనుక ఆలోచించలేదు. వేశ్యాంగనల వెంట వెళ్ళిపోయాడు. అలా ఆ యువతీమణులు అతడిని ప్రలోభపెట్టి రోమపాదుడు పాలించే అంగరాజ్య రాజధానికి వెంట పెట్టుకొని వచ్చారు. నిజానికి ఋష్యశృంగుడు గంగానదిలో పడవలో వస్తూ ఉండగానే సకల జీవరాశులకు ఆనందం కలిగించే విధంగా ఇంద్రుడు వర్షాలు కురిపించడం మొదలుపెట్టాడు. అటువంటి పాదం ఋష్యశృంగ మహర్షి అంటే. అంత తపశ్శక్తి ఆయనలో ఉంది. కానీ కామ వికారం అనేది కలిగించారు. ఋష్యశృంగుడికి ఆగమన వార్త తెలిసిందే తడవుగా రోమపాద మహారాజు తన రాజభవనం నుంచి బయటికొచ్చాడు. ఆ యువ ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఋష్యశృంగుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాడు. రోమపాదుడు అతడిని తన అంతఃపురంలోకి తీసుకొని వెళ్ళి తన కుమార్తెను
ఆ ఋషికి దానం చేశాడు. ఋష్యశృంగుడు పూర్తిగా సంతృప్తుడైనాడు అని గ్రహించాడు. తరువాత మహారాజు అతనితో కపటోపాయంతో అతనిని ప్రలోభపెట్టి ఇంటి నుండి తీసుకొని వచ్చినందుకు అతడు కానీ అతని తండ్రి కానీ తన మీద ఆగ్రహించకుండా మన్నించాలని ప్రార్థన చేశాడు. ఆ తరువాత ఋష్యశృంగుడు హామీ ఇచ్చిన తర్వాత ఎంతో వేడుకగా అతనికి శాంతతో వివాహం జరిపించాడు. ఆ తరువాత నవదంపతులు రోమపాద మహారాజు యొక్క భవంతిలోనే కాపురం చేస్తూ రాజభోగాలతో సుఖంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఈ వృత్తాంతాన్ని మొత్తం సుమంత్రుడు దశరథ మహారాజుతో చెప్పాడు. ఓ రాజా, నీవు అశ్వమేధ యాగం చేయించడానికై ఋష్యశృంగుడిని కోసల రాజ్యానికి పంపమని అర్థించు. నీ మిత్రుడైన రోమపాదుడు సహాయం తీసుకో. సనత్కుమారుడు ఈ విధంగా చెప్పాడు అని గుర్తు చేశాడు. అశ్వమేధానంతరం 4 పుత్రులను పొంది నీ కోరికను నెరవేర్చుకుంటావు అని కూడా ఆయన సూచించాడు అంటూ సుమంత్రుడు చెప్పి ఈ విషయాన్ని ఆగాడు. సుమంత్రుడు చెప్పిన ఈ కథంతా దశరథుడు విన్నాడు. ఎంతగానో సంతోషించాడు. ఆలస్యం చేయకుండా పరివార సమేతంగా అంగరాజ్యానికి బయలుదేరి వెళ్ళాడు. రోమపద మహారాజు ఆయనను ఎంతో గౌరవాలతో స్వాగతించాడు. అంగరాజు ఋష్యశృంగునితో అతని అసలైన మామగారు దశరథుడేనని వివరించాడు. దశరథుని కూతురు కదా శాంత, ఆ విషయాన్ని చక్కగా చెప్పాడు. దాదాపు 1 వారం రోజుల పాటు రోమపాదుడి ఆతిథ్య సత్కారాలని చక్కగా పొందాడు. ఆ తరువాత దశరథ మహారాజు తన మిత్రుడితో, మిత్రమా, నా మహత్తరమైనటువంటి వంశానికి కొనసాగించడానికి పుత్ర సంతానం అంటూ లేక నేను చిరకాలంగా వ్యధపడుతూ ఉన్నాను కదా, కాబట్టి నా తరపున అశ్వమేధ యాగం చెయ్యడానికై ఋష్యశృంగుడిని అయోధ్యకు రానివ్వవలసింది అని వేడుకుంటూ అడిగాడు. రోమపాదుడు సంతోషంగా అంగీకరించాడు. దశరథ మహారాజు ఋష్యశృంగుడిని శాంతను వెంటబెట్టుకుని అయోధ్యకు తిరిగొచ్చాడు. ఆ తరువాత వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు సవినయంగా ఋష్యశృంగుడిని సమీపించి అశ్వమేధయాగం జరపడానికి మార్గదర్శనాన్ని అభ్యర్థించాడు. నాకు ఆ మార్గాన్ని ఉపదేశించమని చెప్పాడు. అభ్యర్థన చేసి అడిగాడు. అలా యాగ సన్నాహాలు ప్రారంభమైనాయి. సరయూ నదికి ఉత్తర తీరాన ఒక స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆచారం ప్రకారం చక్రవర్తి సామంతరాజుల మీద తన ఆధిపత్యాన్ని సుస్థాపితం చేసుకోవాలని రాజులనందరినీ సవాల్ చేస్తూ ఒక అశ్వాన్ని ప్రపంచంలోకి 4 దిశలకి పంపిస్తారు. అశ్వమేధ యాగం అంటే అదే. అశ్వం వెంట చక్రవర్తికి చెందిన సైనికులుంటారు. అది ఏదైనా రాజ్యంలో అడుగుపెట్టినప్పుడు స్థానికంగా ఉండే అక్కడ రాజు చక్రవర్తి ప్రతినిధులను సామంతునిగా తన కప్పం చెల్లించటమో లేదా అశ్వాన్ని చేజిక్కించుకునేందుకు పోరాడటమో చెయ్యాల్సినటువంటి విధానం అది. అదే ఆ అశ్వమేధ యాగం అంటేనే ఆ పద్ధతిని పాటించి తీరాలి. ఆ రాజ్యాన్ని పాలించే ఏ రాజు కానీ యువరాజు కానీ ఆ చక్రవర్తికి విధేయత ప్రకటించడానికి లేదా సవాలును స్వీకరించి అలా ఆ చక్రవర్తి యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించడానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు. ఇది అశ్వమేధ యాగానికి అంటే ఏంటి? అక్కడ గుర్రాన్ని వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. దాని వెంట వీళ్ళ సైనికులు ఉంటారు. ఆ గుర్రం ఎక్కడ ఆగితే అక్కడ ఆ రాజ్యం వాళ్ళు వచ్చి వీళ్ళకి కప్పం చెల్లించాలి, వినయ విధేయతల్ని సమర్పించుకోవాలి, లేదా యుద్ధం చెయ్యాలి. అంటే తల వంచాలి లేదా యుద్ధం చెయ్యాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి. అట్లా ఎవరు సవాల్ చేసేవాళ్ళంటూ ఎవరూ లేకపోతే అశ్వమేధ యాగం ఇక చక్కగా సాగిపోతూ ఉంటుంది. అది ఎంత దూరం తిరిగితే ఆ అశ్వం అలాగా రాజ్యాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది. అది అలా ప్రారంభమైంది. జనక మహారాజు భవిష్యత్తులో తన కుమారులకు కన్యాదానం చేసి మామ అవుతారని గ్రహించిన దశరథ మహారాజు మొదటి ఆహ్వాన పత్రికను ఆయనకే పంపాడు. సామంతరాజులందరినీ కూడా యాగానికి రమ్మని ఆహ్వానించటం జరిగింది. యజ్ఞాశ్వం 400 మంది క్షత్రియుల రక్షణతో భూమండలమంతా సంచరించి 1 సంవత్సరం గడిచిన మీదట అయోధ్యకు తిరిగి వచ్చింది. అప్పుడు కానీ యాగం ప్రారంభం కాలేదు. అప్పటిదాకా ఆ అశ్వం తిరుగుతూనే ఉంది.
ఆ తదనంతరం ఋష్యశృంగుడు ఒక మృతి చెందిన అశ్వం యొక్క కొవ్వును యజ్ఞజ్వాలలో ఆహుతి చేశాడు. అంటే సకల పాపాల నుండి విముక్తి పొందడానికై ఆ యజ్ఞ ధూమాన్ని పీల్చవలసిందిగా దశరథ మహారాజుకు సూచన చేశాడు. చూడండి, ఒక అశ్వమేధ యాగం చెయ్యాలంటే ఎన్ని నియమ నిష్టలు ఉన్నాయో, ఎంత చేయవలసినటువంటి కార్యక్రమం ఉందో దీనికి వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఋత్విజులందరూ అశ్వం యొక్క అవయవాలను యజ్ఞజ్వాలలలో ఆహుతి చేసి 3 రోజుల యాగమును సంపూర్ణం చేశారు. విజయవంతంగా సంపూర్ణమైంది. ఆ తరువాత దశరథ మహారాజు 4 ప్రధాన ఋత్విజులకు దానంగా సమర్పించాడు. 4 దిక్కుల్లో భూభాగాన్నంతా కూడా, భూమండలంలోని భాగాలన్నింటినీ దానంగా ఇచ్చేశాడు. అయితే వాళ్ళు అన్నారు, వేదాధ్యయనానికి తపశ్చర్యలకి అంకితమైన మాకు రాజ్యముల నేలే ఆసక్తి ఏ కోశానా లేదు మహారాజా. కనుక మాకు దయచేసి గోవులు, స్వర్ణం వంటి ఇతర దానాలు మాత్రం చెయ్యండి. ఈ భూభాగాలను మాకొద్దు అని ఆయనకి తిరిగి ఇచ్చేశారు. ఋష్యశృంగుడు దశరథ మహారాజును సమీపించి, ఓ రాజా, నీవు 4 పుత్ర రత్నములు కలగటం నీకు ఖాయం. అయితే అందుకోసం పుత్రకామేష్టి అనే ప్రత్యేకమైన యాగం నీ చేత చేయించాలనుకుంటున్నాను అన్నాడు. దశరథ మహారాజు అందుకు వెంటనే సమ్మతించాడు. కొద్ది రోజుల్లోనే యజ్ఞం ప్రారంభించడం జరిగింది. ఈలోగా ఊర్ధ్వలోకంలోని దేవతా ముఖ్యులంతా కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ పితామహ, నీవిచ్చిన వరములతో రావణుడు మహాబలాపేతుడంగా మారిపోయాడు. తన ఇష్టం వచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాడు రావణాసురుడు. ఈ దుష్ట రాక్షసుడిని మేము కూడా అదుపు చేయలేకపోతున్నాము. కాబట్టి అతని పీడ వదిలించటానికి నీవు ఏదైనా ఒక ఉపాయాన్ని యోచన చెయ్యాలి అని బ్రహ్మదేవుణ్ణి దేవతలు ప్రార్థించి అడిగారు. బ్రహ్మదేవుడు వాళ్లతో చెప్పాడు, రావణుడు వరములు కోరుకునేటప్పుడు మానవుల చేతిలో మృత్యువు కలగరాదు అని మాత్రం అడగలేదు. మనుషులు నన్నేమీ చెయ్యలేరు అనే ధీమాతో ఉండడం వల్లనే వాళ్ళని గురించి అతను లక్ష్య పెట్టలేదు. కాబట్టి మానవ రూపంలోనే రావణుడిని నిర్జించటం, చంపేయడం అనేది జరుగుతుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అకస్మాత్తుగా అక్కడ గరుడ వాహనం మీద విష్ణుమూర్తి కోటి సూర్య తేజస్సుతోటి చతుర్భుజుడై ఉజ్వల పీతాంబరధారిలాగా శంఖ చక్ర గదా పద్మములను ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు, ఆ తరువాత ఈ రామావతారం ఎలా వచ్చింది, యజ్ఞం ఎలా జరిగింది, పుత్రకామేష్టి యాగం ఏంటి, ఆ విశేషాలన్నీ మనం తరువాత చూద్దామా? జై శ్రీరామ్.